ఇక్కడ వేస్తే నా లైఫ్ లో చూసే వాళ్ళ లైఫ్ లో అందరి లైఫ్ లో హీరో అవుతావన్నా. సింపుల్ అన్న, ఇలా తీసి అలా బాస్కెట్ పట్టు, పాయింట్ వస్తుంది, నువ్వు గెలుస్తావు. నువ్వు వెయ్యలేదంటే అక్కడ 100 ఇక్కడ 100 చేసి. మీకు చాలా ప్రెషర్ ఉండుంటుంది, బట్ 100 అనే సిచ్యువేషన్ రాకుండా 200 మీకే వచ్చి మీరే లీడ్ లోకి వెళ్ళి గెలవాలి ఎపిసోడ్ అంటే ఖచ్చితంగా గోల్ చేయాలి. ఆ బాల్ ని మీ చేతిలో పెడుతున్నాను, తీసుకోండి రవి గారు. డూ ఆర్ డై. ఈ పాయింట్ వేస్తే ఇద్దరు అమ్మాయిలు గెలిచిపోతుంది, వేయకపోతే గీతాంజలి ఆల్మోస్ట్ ఇంకా సూపర్ 6 లీగ్ లోకి వెళ్ళిపోతుంది. రిలాక్స్, టేక్ ఎ డీప్ బ్రెత్. లాస్ట్ ఒక్క గోల్ పాయింట్ కోసం మీరు ఆడుతున్నారు. లెవెల్ నెంబర్ 3 ఫర్ 200 పాయింట్స్. రవి గారు, ద కెప్టెన్ హిమ్సెల్ఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్ 3, 2, 1 గో. వావ్, గీతా ప్లస్ అంజలి, గీతాంజలి ఎంత బాగా ఆడింది. సింగిల్ హ్యాండెడ్ గా టీం అందరినీ గెలిపించావు. కానీ ఎలా ఇంత బాగా గోలర్స్లు? వావ్, సచ్ సాఫ్ట్ అండ్ స్మూత్ హ్యాండ్స్. ఎలా ఆడావమ్మా? 1 మినిట్ ఆగు. ఓకే, ఇదేంటిది? నేను గేమ్ ఆడక ముందు Okay. వాజ్లిన్ డీప్ రీస్టోర్ లోషన్ రాసుకుని వచ్చాను. అందుకే నా చెయ్యి ఇంత సాఫ్ట్ గా స్మూత్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ, ఫర్ సాఫ్ట్ హ్యాండ్స్, స్మూత్ హ్యాండ్స్ మీరందరూ వాడాల్సిన ప్రోడక్ట్ వాజ్లిన్ డీప్ రీస్టోర్ లోషన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఒక గోల్ వేసింది గీతాంజలి, విచ్ మీన్స్ 100 పాయింట్స్ ఇన్ లెవెల్ నెంబర్ 3. 240 ప్లస్ 100 ఈక్వల్స్ టు 340 పాయింట్స్ గీతాంజలి. చాలా చాలా మంచి స్కోర్. అలానే ఇద్దరు అమ్మాయిలు నాట్ టు డిసప్పాయింట్, అసలు డిసప్పాయింట్మెంట్ కి అసలు చోటే లేదు. మంచి స్కోర్. ఇంతకు ముందు 60, ఇప్పుడు యాడ్ అయ్యే 100, 160. అంటే అన్ని టీమ్స్ ఆడిన తర్వాత ఛాన్స్ ఎక్కడో టాప్ 6 లో 6th ప్లేస్ 5th ప్లేస్ ఏదో ఒక ఛాన్స్ వస్తుంది. లెట్స్ బి హోప్ఫుల్, లెట్స్ నాట్ లూజ్ హోప్. మీరు మాత్రం రోజు ఎవ్రీ వీక్ మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్. శభాష్, ఇది సరైన పోటీ. పవర్డ్ బై వాజ్లిన్ డీప్ రీస్టోర్ లోషన్ మరియు ఆయుర్వేద్ న్యూట్రిగెన్. స్పెషల్ పార్ట్నర్స్ ఫేర్ అండ్ హ్యాండ్సమ్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.